నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న పవన్ అభిమాని నిరంజన్ మృతి. హనుమకొండలోని నివాసానికి వస్తున్న స్థానికులు. కాళేశ్వరం కట్టిన ఏడాదికే లోపాలు బయటపడ్డాయన్న సీఎం. తప్పులు చేసి నాటకాలాడుతున్నారని బీఆర్ఎస్ నేతలపై మండిపాటు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ముగ్గురు బీఆర్ఎస్ ముఖ్య నేతలను నిందితులుగా చేర్చిన సిట్. రాష్ట్రంలో వర్షాభావంతో రైతుల్లో తీవ్ర ఆందోళన. చినుకు జాడలేక దిక్కు తోచని స్థితిలో అన్నదాత. ఇరాన్పై మరోసారి క్షిపణులతో విరుచుకుపడిన అమెరికా. వాణిజ్య నౌకలపై టెహ్రాన్ దాడులే కారణమని ఆరోపణ. హనుమకొండ జిల్లాకు చెందిన పవన్ కళ్యాణ్ చిన్నారి అభిమాని నిరంజన్ మృతి చెందాడు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ అతన్ని పరామర్శించారు. నిరంజన్తో సెల్ఫీ తీసుకుని ఆర్థిక సాయం చేశారు. కానీ వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో నిరంజన్ మృతి చెందాడు. నిరంజన్ మృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య అడిగి తెలుసుకుందాం. లింగయ్య, చెప్పండి, నిరంజన్ అంత్యక్రియలు ఎప్పుడు జరగనున్నాయి? తాజా సమాచారం ఏంటి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని హన్మకొండకు చెందిన నిరంజన్ అర్ధరాత్రి కన్నుమూశాడు. దీంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తీవ్ర విషాదం నింపిందని చెప్పవచ్చు. 17 ఏళ్ల నిరంజన్ చిన్ననాటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ఉన్నారు. ఆ తర్వాత 8 సంవత్సరాల వయసులో నిరంజన్ అరుదైన ఎముకల వ్యాధి బారిన పడ్డారు. దాదాపు 4 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద పెద్ద ఆసుపత్రులన్నీ కూడా తిప్పారు. ఎముకలు బారిపోవడం, పట్టుకున్న చోట ఎముక విరిగిపోవడం లాంటి అరుదైన వ్యాధి బారిన నిరంజన్ పడ్డాడు. దాదాపు 8 సంవత్సరాలుగా అతను పోరాటం చేస్తున్నాడు. ఆసుపత్రులతో దాదాపు లక్షల రూపాయలు కూడా తల్లిదండ్రులు ఖర్చు చేసుకున్నారు. అయినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయిందని చెప్పి ఇప్పుడు కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరు అవుతున్నారు. దాదాపు గత నెలలో నిరంజన్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. దాదాపు ఒక గబ్బర్ సింగ్ లాంటి సినిమాలను 17 సార్లు చూసిన లాంటి వీరాభిమాని నిరంజన్. దీంతో మీడియా కథనాలు కావచ్చు, అదేవిధంగా జనసేన కార్యకర్తల సమాచారంతో పవన్ కళ్యాణ్ గత నెలలో నిరంజన్ ఇంటికి కూడా వచ్చారు. దాదాపు గంట సేపు నిరంజన్ కుటుంబ సభ్యులతో పవన్ కళ్యాణ్ ఉన్నారు. దాదాపు 45 నిమిషాల సేపు నిరంజన్ తోనే ఏకాంతంగా ఆయన మాట్లాడాడు. నిరంజన్ అభిరుచులు తెలుసుకున్నాడు. నిరంజన్ ఆరోగ్యం ఎట్లా ఉంది అన్న అంశాలను తెలుసుకోవడంతో పాటు పవన్ కళ్యాణ్ సినిమాల్లో నిరంజన్ కు నచ్చిన సినిమాలు ఏంటి, ఏ సినిమా ఎన్నిసార్లు చూశాడు, ఇంకా అతనికి ఇష్టమైన అంశాలు ఏంటి అన్న అంశాలపై దాదాపు ఒక అభిమానితో దాదాపు 40 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ మాట్లాడడం, చర్చించడం సర్వత్రా అప్పుడు ఉత్కంఠ రేపింది. దాదాపు గంట సేపు పవన్ కళ్యాణ్ నిరంజన్ ఇంట్లో కూడా ఉండడం, ఆ తర్వాత ఆయన వైద్య ఖర్చుల కోసం 1,00,000 రూపాయలు సాయం చేయడం, మరుసటి రోజే ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన నిరంజన్ కు వైద్య ఖర్చుల నిమిత్తం దాదాపు 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఆ తర్వాత 2 సార్లు హైదరాబాద్ కు కుటుంబ సభ్యులు నిరంజన్ ఆసుపత్రుల చుట్టూ కూడా గతం నుంచి తిప్పుతూ వస్తున్నారు. మళ్ళీ ఇటీవల ఆయన నిరంజన్ ఆరోగ్యం కొంత విషమించడంతో 2 సార్లు ఆసుపత్రి కూడా తీసుకువెళ్లారు. ఆ తర్వాత అప్పటికి కూడా పరిస్థితి విషమించడంతో నిరంజన్ నిన్న రాత్రి అర్ధరాత్రి ప్రస్తుతం నిరంజన్ మృతదేహం కుటుంబ సభ్యులు ఇంటి వద్ద ఉంచారు. ప్రముఖులు కొంతమంది, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా నిరంజన్ కు శ్రద్ధాంజలి ఘటించారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక వీరాభిమాని చనిపోవడంతో వీరాభిమాని కోరిక మేరకు స్వయంగా పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ద్వారా ఇక్కడికి వచ్చి అతన్ని పరామర్శించి అతని బాగోగులు తెలుసుకోవడంతో పాటు వైద్య ఖర్చులకు డబ్బులు ఇవ్వడం, ఆ తర్వాత వైద్యానికి భరోసా ఇవ్వడం, నిరంజన్ కు
ఇష్టాలు ఏంటి తెలుసుకొని నిరంజన్ ఒక కుక్క పిల్ల ఇష్టమని పవన్ కళ్యాణ్ చెప్పిన సందర్భంలో మరుసటి రోజే ఒక్కరోజు వ్యవధిలోనే కుక్క పిల్లను అదేవిధంగా పవన్ కళ్యాణ్ సినిమాలు చూసేందుకు ప్రత్యేకంగా ట్యాబ్ ను కూడా పంపించాడు. అతను దిగిన ఫోటోలన్నింటినీ కూడా లామినేషన్ చేయించి ఒక ఆల్బమ్ కూడా నిరంజన్ కు పంపించడం నిరంజన్ ఎంతో సంతోషించాడు. ఆ సమయంలో ఆరోగ్యం బాగలేనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వచ్చిన సందర్భాన్ని చేసుకుని కుటుంబ సభ్యులు కూడా అప్పుడు చాలా సంతోషపడ్డారు. అయినప్పటికీ కూడా ఆ చివరికి మొన్న 2 రోజుల నుంచి కూడా నిరంజన్ ఆరోగ్యం కొంత విషమించింది. ఒక రోజు ఆసుపత్రి కూడా తీసుకెళ్లినా కూడా ఎటువంటి ఫలితం లేదని వైద్యులు చెప్పడంతో నిరంజన్ ను ఇంటికి తీసుకొచ్చారు. అర్ధరాత్రి నిరంజన్ మృతి చెందారు. ఇప్పుడు హన్మకొండలోనే కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తీవ్ర కలత చెందుతున్న పరిస్థితి చెప్తుంది. కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం నిరంజన్ మృతదేహాన్ని హన్మకొండలోని ఇంటి వద్ద ఉంచారు. ఇవాళ నిరంజన్ అంత్యక్రియలు కూడా జరిపే అవకాశం మనకు స్పష్టంగా ఉంది. దీంతో గతంలో సోను సూద్ కూడా నిరంజన్ ను ముంబై పిలిపించుకొని ఒకసారి బెంగళూరు పిలిపించుకొని ఒకసారి మాట్లాడారు. అతను కూడా వైద్య ఖర్చుల కోసం సాయం చేస్తానని అప్పట్లో హామీ ఇచ్చాడు. ఆ తర్వాత ఎంతో మంది మీడియా కథనాల ద్వారా ఇతర అభిమానుల ద్వారా తెలుసుకున్న వాళ్ళు మాత్రం కొంత ఇప్పుడు వాళ్ళందరినీ కూడా విషాదంలో నింపింది. మంచి భవిష్యత్తు ఉన్న 8 ఏళ్ల వయసులోనే ఇతను అరుదైన ఎముకల వ్యాధి బారిన పడడం, దాదాపు 8 సంవత్సరాల పాటు ఈ వ్యాధి బారిన పడి మృత్యుతో పోరాడడం, ఆసుపత్రిలో చుట్టూ తిరగడమే సరిపోయింది. కదలలేని స్థితిలో, మంచానికి పరిమితమైన స్థితిలో 17 ఏళ్ల కొడుకును అల్లారముద్దుగా తల్లిదండ్రులు కూడా పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రావడం ఆ కుటుంబానికి ఎంతో సంతోషం ఇచ్చింది. ముఖ్యంగా అభిమాని నిరంజన్ ఎంతో సంతోషపడ్డాడు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత తన జన్మ ధన్యమైంది, తన అభిమాన నటుడిని చూశాను, కనులారా చూశాను, మాట్లాడాను అంటూ తను భావోద్వేగానికి కూడా నిరంజన్ గురైన పరిస్థితుల్లో ప్రస్తుతం ఇంట్లో అదేవిధంగా కుటుంబంలో తీవ్ర విషాదం అయితే నింపుతుంది. నిరంజన్ మృతితో హన్మకొండలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే కొంతమంది జనసేన కార్యకర్తలు, ముఖ్య నాయకులు కూడా నిరంజన్ మృతికి నివాళులర్పించారు. ఆ ఇంటికి చేరుకుని నివాళులర్పించారు. పవన్ కళ్యాణ్ కూడా ఎక్స్ ద్వారా తన నివాళులర్పించాడు. తన అభిమానిని కోల్పోవడం చాలా హృదయ విదారకంగా ఉందని తన మనసును చాలా కలిసివేస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా పేర్కొన్నాడు. ఇవాళ నిరంజన్ అంత్యక్రియలు కూడా నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. లింగయ్య, పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ ఆఖరి చూపు కోసం స్థానికులు అక్కడికి వస్తున్నట్లు తెలుస్తోంది. వారి స్పందన ఎలా ఉంది? నిరంజన్ మృతిపై వారు ఏమంటున్నారు? నిరంజన్ దాదాపు 8 సంవత్సరాల నుంచి ఈ అరుదైన ఎముకల వ్యాధితో బాధపడుతున్నాడు. చుట్టుపక్కల వారికి, స్థానికంగా అందరికీ ఈ విషయం తెలిసిందే. అయితే ఎప్పుడు చనిపోతాడు అనేది కొంత తెలియనప్పటికీ కూడా తనైతే బతకలేడు, వైద్యులు తను బతకడని చెప్పి గతంలోనే నిర్ధారించారన్నట్టుగా కుటుంబ సభ్యులే కాదు స్థానికులు కూడా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తన ఆ కోరికలు నిరంజన్ కోరికలు ఏవైతే ఉన్నాయో తన నిరుపేద కుటుంబం అయినప్పటికీ కూడా నిరంజన్ కుటుంబ సభ్యులు కొన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. గతంలో తనను కారులో షికారు తిప్పాలన్నప్పుడు కారు కిరాయి తీసుకొని మరి బయట తిప్పిన సందర్భాలు కుటుంబ సభ్యులు వెల్లడిస్తున్నారు. ఆ తర్వాత తనకు అత్యంత ఇష్టమైన పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి డాన్సులు వేస్తూ ఆ డాన్సులను వీడియో తీస్తూ ఆ వీడియోను ఆ గ్రూప్ లో పోస్ట్ చేయడం, ఇంకా ఇన్స్టాలో పోస్ట్ చేయడం లాంటి సందర్భాలను కూడా కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వీరాభిమాని అయిన ఆ నిరంజన్ ఇట్లా ఆరోగ్యం బాగలేదు, అరుదైన వ్యాధి బారిన పడ్డాడు అంటూ మీడియా కథనాలు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు ఆ సమాచారం ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ స్వయంగా ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ స్వయంగా నిరంజన్ ఇంటికి వచ్చాడు. దాదాపు 40 నిమిషాల పాటు నిరంజన్ తో ఏకాంతంగా అతను నిరంజన్ బెడ్ పైన కూర్చొని మాట్లాడాడు. దాదాపు గంట సేపు కుటుంబ సభ్యులతో పవన్ కళ్యాణ్ గడిపాడు. అంతేకాకుండా భద్రకాళి ఆలయానికి వెళ్లి నిరంజన్ పేరిట పూజలు చేయించి ఆ అర్చనకు సంబంధించిన మళ్ళీ కుంకుమను కూడా తనకు పంపించి బొట్టు పెట్టించాడు. అదేవిధంగా అమ్మవారి ప్రతిమను కూడా ఆయనకు బహుకరించాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేకంగా చేయించిన పూజలతో చేయించిన ప్రసాదాన్ని, అదేవిధంగా వస్త్రాన్ని కూడా నిరంజన్ అందించి తను బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మళ్ళీ కోలుకోవాలని చెప్పి ఆ పవన్ కళ్యాణ్ ఆకాంక్షించాడు. గతంలో చిన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్న సమయంలో నిరంజన్ తన పాటలు వేసిన డాన్స్ చూసి కూడా పవన్ కళ్యాణ్ మురిసిపోయారు. ఏ సినిమా ఇష్టం, ఏ పాట ఇష్టం అంటూ కూడా తనతో దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడాడు. గబ్బర్ సింగ్ సినిమాను 17 సార్లు చూశానని చెప్పి నిరంజన్ చెప్పిన సందర్భంలో కొంత పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యాడు. తన వీరాభిమానికి అంతటి అనారోగ్య పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తను వెంటనే వైద్య ఖర్చులకు కూడా
₹1,00,000 ఆర్థిక సాయం చేశాడు. ఆ తర్వాత భవిష్యత్తులో కూడా ఎముకల వైద్యుడు ప్రముఖ ఎముకల వైద్యులకు చూపిస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చాడు. హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా తనను సంప్రదించాలి, హాస్పిటల్ తాను మాట్లాడతానని కూడా కుటుంబ సభ్యులకు భరోసా చేశాడు. ఆ తర్వాత ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కూడా 5 లక్షలు ఆర్థిక సాయం చేశాడు. అయినప్పటికీ కూడా నిరంజన్ ఆరోగ్యం విషమించడంతోనే నిన్న రాత్రి 2 రోజుల క్రితం కూడా పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. దాదాపు అర్ధరాత్రి సమయంలో నిరంజన్ కన్నుమూశారు. దీంతో కుటుంబంలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తీవ్ర విషాదం నింపుతుంది ఈ ఘటన. ధన్యవాదాలు లింగయ్య. కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి పాపానికే కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రారంభించిన ఏడాదికే బయటపడిన లోపాలపై ప్రాజెక్టు ఇంజనీర్ లేఖ రాస్తే కనీసం పట్టించుకోలేదన్నారు. ఫలితంగా పిల్లర్లు కుంగిపోతే ఇప్పుడు నీళ్లు ఎత్తిపోస్తామని నాటకమాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం 10 ఏళ్లలో చేసిన విధ్వంసం ఆర్థిక ఉగ్రవాదంతో సమానమని విరుచుకుపడ్డారు. కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చ ద్వారా ఒప్పిస్తే మరమ్మతుల కోసం 3 ఏళ్లు ప్రాజెక్టు అప్పగించేందుకు సిద్దమని సీఎం సవాల్ విసిరారు. హైదరాబాద్ ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరైన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆనాడు కాంగ్రెస్ ప్రతిపాదించిన ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు పేరు మార్చిన కేసీఆర్ అంచనా వ్యయం 39,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకు పైగా పెంచారని సీఎం ఆరోపించారు. వ్యయం పెరిగినా అదనంగా నీటి లభ్యత, కొత్త ఆయకట్టు పెరగలేదన్నారు. కేసీఆర్ తన మేధోశక్తితో ప్లానింగ్ చేశానని చెప్పుకుంటున్న కాళేశ్వరం ఏడాదికే మరమ్మతులకొచ్చిందని మండిపడ్డారు. దీనిపై ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేఖ రాసినా పట్టించుకోలేదని, ఫలితంగా కుప్పకూలిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. సంవత్సరం తిరిగే లోపలనే క్లియర్గా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం లోపాలన్నీ బయటపడ్డాయి. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద సీసీ బ్లాక్ల డ్యామేజ్లను వెంటనే సరిచేయాలి. ఇందులో రిపేర్ చేయకపోతే ప్రమాదం ఉందని బివి రమణారెడ్డి అని ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విత్ ఇన్ ఏ ఇయర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ క్లియర్ గా ఎలాంటి మిగతా సంస్థలకు లేఖ రాసిండు. చంద్రశేఖరరావు గారు అపాయింట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అటు మేడిగడ్డ వర్క్ చేసే ఇంజనీర్ ఎలాంటికి స్పష్టంగా 18/5/2020 ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల్లోనే ఇందులో లోపాలు ఉన్నాయి, దీంట్లో సమస్య ఉన్నది, దీన్ని తక్షణమే రిపేర్ చేయడానికి లెటర్ రాస్తే ఆ కంపెనీ రిపేర్స్ చేయలే. ఎందుకంటే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ కమిషన్లు ఇచ్చిన ఇంకా ఇదే చేసుడు ఎక్కువ, ఇంకా మళ్ళీ రిపేర్ ఒకటి చేసుకుంటే కూర్చుంటాడా అని చెప్పి వాడు నాకేంది నువ్వు చెప్పేదని వాడు అసలు పట్టించుకోలే. 19లో ప్రారంభిస్తే 20లోనే సమస్య వచ్చింది. 20లో బ్యారేజ్ల దగ్గర సమస్య వచ్చింది, 22లో పంప్ హౌస్ల దగ్గర సమస్య వచ్చింది, 23 వరకు పట్టించుకోకపోవడం వల్ల 2023 అక్టోబర్ 21న 4 ఏళ్లకి అంటే కట్టి మొత్తంలో 7వ బ్లాక్ దగ్గర ఉండే పిల్లర్స్ 19, 20, 21 6 పిల్లర్స్ కూలిపోయింది. కేసీఆర్ కమిషన్ల పాపానికి కాళేశ్వరం కుంగిపోతే ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు వారం పాటు ప్రాజెక్టు అప్పగిస్తే నీళ్లు ఎత్తుపోస్తామంటూ నాటకాలకు తెరలేపారని సీఎం మండిపడ్డారు. ఇదే విషయంపై చర్చించేందుకు అసెంబ్లీలో సంయుక్త సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు. తన వాదనతో కేసీఆర్ ఒప్పిస్తే 3 ఏళ్ల పాటు ప్రాజెక్టు మరమ్మతుల బాధ్యతను కూడా అప్పగించేందుకు సిద్ధమని సవాలు విసిరారు. ఎప్పుడు చెప్తే అప్పుడు చంద్రశేఖరరావు లెటర్ రాస్తే శాసనసభ పిలిచి చర్చ చేద్దాం. నాకు ఒకవేళ అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారికి ఎందుకు వాళ్ళు చంద్రశేఖరరావు గారు కన్విన్స్ చేసిందంటే 100% చంద్రశేఖరరావు గారికి అప్పచెప్తాం. మొత్తం 3 అప్పచెప్తాం. రాబోయే 3 ఏళ్ళు అప్పచెప్తాం. ఏం చేస్తాడు శని? వారం రోజులు కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎల్ఎన్టీని లేకపోతే మిగతా వాళ్ళని కాంట్రాక్టర్లను తీసేసి హోల్సేల్ గా మేజర్ కాంట్రాక్టర్ కింద ఈయన ఇచ్చేసి ఈయన కింద వాళ్ళందరిని అపాయింట్ చేసి మొత్తం ఆయనకే అప్పచెప్తాం. ఇప్పుడు నిజంగానే చంద్రశేఖరరావు గారి వాదనలో బలం ఉంటే, చంద్రశేఖరరావు గారు ఏ తప్పు పాల్పడకపోతే, ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగితే చంద్రశేఖరరావు గారు సభ ఎప్పుడు కోరుకుంటప్పుడు నేను పర్సనల్ గా స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి సభ పెడతా, లేకపోతే జాయింట్ సెషన్ పెట్టి ఒకటేసారి స్పీకర్ గారిని కౌన్సిల్ చైర్మన్ రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను జాయింట్ సెషన్ పెట్టి ఈ ప్రాజెక్టు మీద కూలంకషంగా చర్చ చేద్దాం. వన్స్ ఫర్ ఆల్ మేము తీసుకునే నిర్ణయాల ఆలస్యం ఉంటే వారిని కన్విన్స్ చేయమనుండ్రి. కేసీఆర్ చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలకు శిక్ష పడకూడదు. తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులు సొమ్ము వృధా కాకూడదు, గోదావరి పాలు కాకూడదు. చాలా ప్రాజెక్టులు కేసీఆర్ కట్టిన వాటిని వినియోగిస్తలేమా? ఇన్ని రకాలుగా చెప్పినా మీరు తప్పించుకుంటున్నారంటే మీరు చేసిన నేరము ఘోరం మీకు తెలుసు. అందుకే మీరు మొహం చాటేస్తున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి
బేషరంగా అబద్ధాలు చెప్పేటోళ్ళని ఊరి మీదకి వదిలి మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇది తెలంగాణకు, తెలంగాణ సమాజానికి ఏ మాత్రం కూడా ఉపయోగం కాదు. 3 బ్యారేజీలు ఉపయోగపడి ఉంటే రాత్రింబవళ్లు ఉండి పూర్తి చేసేవాళ్లమని, కానీ నిజంగా ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నామని రేవంత్ రెడ్డి అన్నారు. తప్పు చేసిన వారిని ప్రజలు ఉరితీయాలని కోరుకుంటుంటే నిబంధనలు అడ్డు వస్తున్నాయన్నారు. నిజంగానే ఇయ్యాల మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రజలకు ఉపయోగపడేది ఉంటే రాత్రి భవన్లాడు పోయి కూర్చొని చేపించి వినియోగించే వాళ్ళము. నిజంగా ఏమి చెయ్యలేని నిస్సహాయ పరిస్థితులు ఉన్నాము, అసహనంగా ఉన్నాము, బాధ, కోపం కూడా ఉంది. 1,00,000 కోట్లు పెట్టింది, ఇట్లా అయిపోయింది. నేరగాళ్ళని శిక్షించలేకపోతున్నాం, దీన్ని వినియోగించలేకపోతున్నాం. అధికారం వచ్చి 30 నెలలు అయింది. ప్రజలందరూ వీళ్ళని ఉరిదీయాలని కోరుకుంటే నియమ నిబంధనలు అడ్డం వస్తున్నాయి అని మేము అనుకుంటున్నాము. కమిషన్ ఇచ్చిన రిపోర్టు యాజ్ వేర్ ఇట్ ఈజ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిబిఐకి అంతకుముందు కేంద్ర మంత్రి గారు అన్నారు, మాకు అప్పయ్యపురు 48 గంటలలో అందరిని లోపలేస్తామని. సెప్టెంబర్ పోయి మళ్ళీ సెప్టెంబర్ రానికోసం అంటే ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 12 నెలలల్లా మన ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టు మీద చంద్రశేఖరరావు గారు తెచ్చిన 97,000 కోట్ల పైచీలకు అప్పుకు 33,574.11 కోట్ల రూపాయలు అప్పు చెల్లించినవా. చుక్క నీరు తాగకుండా, చుక్క నీరు తీసుకోకుండా, రైతుకు అనా పైసా ప్రయోజనం లేకుండా ప్రజల సొమ్ము, ఆయన చేసిన అప్పులకు, తప్పులకు ఒకే ఒక్క ప్రాజెక్టు మీద ఇంత సొమ్ము చెల్లించినాం. మీ నాయన అవినీతికి బలైపోయింది కాళేశ్వరం, మీ కుటుంబ దోపిడీకి బలైపోయింది గోదావరి నదీ జలాలు. మొత్తం మీ ఎంటైర్ కుటుంబం హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. మొత్తం ఎంటైర్ ఫ్యామిలీని పని చేయాలి, ఒక్కొక్కరిని కాదు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసి 10 ఏళ్లలో విధ్వంసం సృష్టించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆర్థిక ఉగ్రవాదులంటూ సీఎం తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక ఉగ్రవాద కుటుంబం కేసీఆర్ కుటుంబం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఆర్థిక ఉగ్రవాదులు. తెలంగాణ యొక్క ఆర్థిక మూలాలను దోపిడీ చేయడమే కాకుండా విధ్వంసం చేసిండ్రు. దీనికి ప్రజా కోర్టులో మొదటి విడతగా ఒక తీర్పు ఇచ్చిండ్రు, 2వ విడతగా గుండుసున్న చేసిండ్రు, 3వ విడతగా ఇంకా చేయాల్సింది ముందుంది. సో ఈ మొత్తం అప్పుడే ఆ నేరాలన్నిటి మాఫ్ అయిపోయినట్టు. అప్పుడప్పుడు 15 ఆగస్టుకు 26 జనవరికి నేరగాళ్లకు, తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళకు కూడా అప్పుడప్పుడు క్షమాభిక్ష పెడుతుంటాం. వానికి మార్పు వచ్చింది. వీళ్ళు మారేటోళ్ళు కాదు, వీళ్ళు ముసుగు తోడుకొని ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో ముసుగు తోడుకొని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి దోపిడీకే ప్రాధాన్యత ఇచ్చిండ్రు. ఏ రోజు కూడా తెలంగాణ ఇంట్రెస్ట్ లో పని చేయలే. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినప్పటికీ సంక్షేమ, అభివృద్ధి పథకాలు కొనసాగిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయంలో విపక్షాల విమర్శలు తిప్పికొడుతూ జనంలోకి వెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. వానాకాలం మొదలై నెల దాటింది, అయినా వనరుడు కరుణించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సరిపడా వానలు కురవడం లేదు. ఈపాటికే సాగు పనులతో కళకళలాడాల్సిన పంట పొలాలు బోసిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితులతో ఏం చేయాలో తెలియక అన్నదాత ఆవేదనలో మునిగిపోయాడు. జూన్ చివరి వారంలో అడపాదడపా కురిసిన వానలు సాగుపై అన్నదాతల్లో ఆశలు రేకెత్తించాయి. వర్ణుడు కరుణిస్తాడని భావించారు. కానీ ఈ ఆశలను ఎల్నిలో దెబ్బతీసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. జూలై ఆరంభం నుంచి ఆశించిన స్థాయిలో వానలు పడడం లేదు. కొన్ని చోట్ల భూగర్భ జలాలు సైతం అడుగంటాయి. బోరుబావుల్లో నీరు తగ్గిపోయి వరి నాట్లకు ఇబ్బందిగా మారుతోంది. సాయంత్రం వేళ ఆకాశం మబ్బులు పడుతుండటంతో వర్షం కురుస్తుందని ఎదురుచూస్తున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. నిజామాబాద్ జిల్లాలో జూన్ నెలలో కురవాల్సిన వర్షపాతం 159.1 మిల్లీమీటర్లు కాగా 94.6 మిల్లీమీటర్లు నమోదైంది. జూలైలో కురవాల్సిన వర్షపాతం 190.7 కాగా 6వ తేదీ వరకు 46.1 మిల్లీమీటర్లు మాత్రమే కురిసినట్లు అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో 5.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని అధికారులు అంచనా వేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికీ పంటల సాగు 54% దాటలేదు. అయితే మృగశిర కార్తెలో పంటల సాగు ప్రారంభిస్తే చీడపీడల ఉధృతి తక్కువగా ఉంటుందని, అధిక దిగుబడులు వస్తాయని రైతులు విశ్వసిస్తారు. అయితే సాగు ఆలస్యంతో ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షాలు లేక నాలురన్నీ ఎండిపోతున్నాయి, ఎర్రబడుతున్నాయి. ఎక్కడ దుక్కులు అక్కడ చూసుకున్నాం, మొత్తం ఎండిపోతున్నాయి. నార్మల్లు కూడా ఎండిపోతున్నాయి. ఇంకా అధికారులు వర్షాలు ఉన్నాయని అవి చెప్తున్నారు, కానీ ఏదో ఇప్పటికైతే జాడ లేదు, వాన పత్త జాడ లేదు. కాలువ ఉంది, కాలువ ఉన్నా కానీ కాలువల్లో నీళ్లు లేవు, ప్రాజెక్టులో నీళ్లు లేవు.
ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల నారుమడులు బతికియటమే కష్టం అయిపోతుంది. గత సంవత్సరం ఈ రోజుల్లో నాట్లు వేయటం జరిగింది, మొత్తం నాట్లు అయిపోయినాయి. ఈ సంవత్సరం ఇంతవరకు నాట్లు మొదలు పెట్టలేదు, దుక్కులు మళ్ళా దున్నుతున్నాం. ఈ వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. కెనాల్ నుంచి ఏదైనా ఒక తడికి వాటర్ ఇవ్వగలిగితే అలా నాట్లు వేస్తే ముందు వర్షాలు ఏమైనా పడితే తర్వాత దాన్ని బతికించుకునే ఆస్కారం ఉంటుంది. లాస్ట్ ఇయర్ జూన్ 20 నాటి వరకల్లా 20 ఎకరాలు నాటేశాము. అప్పటికిప్పటికి చూస్తూ ఉంటే కనీసం దుక్కుతుందామన్నా కానీ వర్షం పడని పరిస్థితి. రైతులు ఏం చూస్తున్నామంటే మేము పొద్దున్న లేవగానే మౌవుల పైన చూడాల్సి వస్తుంది. పోసిన నారుమళ్ళు వెండిపోతే రైతుల ఆవేదన చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం కల్పించుకొని మరి ఎలా దీన్ని సాధించుకోవాలి, రైతులకు ఎలా మేలు చేయాలి అనే సూచన చేస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. భారీ వర్షాలు కురిస్తేనే వాగులు, చెరువులు, నదుల్లో నీరు చేరి భూగర్భ జలాలు పెరుగుతాయి. లేని పక్షంలో నేలలో విత్తు మొలకెత్తినా ఎదుగుదల ఉండదు. కాబట్టి వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ ఎల్నినోకు సంబంధించి మన రైతు సోదరులందరినీ కూడా మే మాసం నుంచే అలర్ట్ చేయడం జరుగుతుంది. ఎల్నినో ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది కూడా రైతు సోదరులందరికీ వివరించడం జరిగింది. పంటల సరళి చూసినట్లయితే కూడా మొత్తం కూడా ఒక 32,000 నుంచి 35,000 ఎకరాల వరకే నాట్లు వేయడం కానీ లేదా ఈ సోయింగ్స్ చేయడం కానీ మనం గమనించవచ్చు. ఎందుకంటే వర్షపాతం అనేది రికార్డ్ కాలేదు. లైట్ వర్షాలు పడ్డప్పుడు దయచేసి ఏ రకమైన సోయింగ్స్ వెళ్ళకండి. కనీసం 75 mm రెయిన్ఫాల్ మనకు రికార్డ్ అయినప్పుడే ఈ సోయింగ్స్ అనేది టేకప్ చేస్తే సరైనటువంటి మాయిశ్చర్ భూమిలో మెయింటైన్ అవుతూ మొలకలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతకంటే తక్కువ ఉన్నట్లయితే మనం పెట్టినటువంటి విత్తనాలు అందులో వేడికి కుళ్ళిపోయే అవకాశం ఉందని కూడా రైతు సోదరులకు సూచించడం జరిగింది. ఈ ఎల్నినో ప్రభావం నుంచి బయటపడే మార్గాలు కూడా మనం వివరించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఎక్కువ ఇరిగేషన్ రిక్వైర్ అయ్యేటువంటి దీర్ఘకాలిక వరి రకాలను తీసుకోకుండా స్వల్పకాలిక, మధ్యకాలిక వరి రకాలను సాగు చేయాలని సూచించడం జరిగింది. ఒకవేళ జూలై 30 వరకు కూడా సరైనటువంటి వర్షపాతం నమోదు కాకపోతే కందులు, తర్వాత సజ్జలు లాంటి పంటలను తీసుకోవాలని సూచించడం జరిగింది. వర్షాభావ పరిస్థితులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చిన్న సన్నకారు రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణ రెవెన్యూ పరిపాలనలో జరుగుతున్న జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి ఒకే రకమైన అంశాలపై దాఖలవుతున్న పిటిషన్లపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఎఫ్లైన్ దరఖాస్తుల పరిష్కారం, రెవెన్యూ రికార్డుల సవరణ, కనిపించని సర్వే నెంబర్ల నమోదు, మ్యుటేషన్ వంటి అంశాలపై పిటిషన్లు దాఖలుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి సమస్యలన్నీ కోర్టు వరకు రాకుండా కింది స్థాయిలోనే పరిష్కరించుకోవాలని సూచించింది. పౌరుల ఫిర్యాదుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యం కారణంగా హైకోర్టును ఆశ్రయిస్తున్నారని, దీనివల్ల కోర్టులపై భారం పెరుగుతోందని తెలిపింది. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని రూపొందించి 1-2 వారాల్లో నివేదిక సమర్పించాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఎదురయ్యే సర్వే నిర్వహణ, రెవెన్యూ రికార్డుల సవరణ, దిద్దుబాటు, పట్టాదారు పాసు పుస్తకాల జారీ వంటి సమస్యల పరిష్కారానికి ఎఫ్ఓసి మార్గదర్శకాలు జారీ చేయాలని ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 8కి వాయిదా వేశారు.